అనగనగా రంగాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సిద్ధయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. పిసినారి మాత్రమే కాదు, మాటగారి కూడా. అతనెప్పుడూ కష్టపడకుండా డబ్బెలా రాబట్టాలా అని చూస్తూ ఉండేవాడు. ఎక్కడ ఏ శుభకార్యం జరుగుతుందా వెళ్లి ఉచితంగా తిందామా అని చూస్తూ ఉంటాడు. ఏమిటో ఈ మధ్య ఊళ్ళో ఒక్క కార్యక్రమం కూడా జరగటం లేదు. రోజూ ఇంట్లోనే తినాల్సి వస్తుంది. నెల రోజులు రావలసిన వంట సరుకులు అప్పుడే సగం అయిపోతున్నాయి. ఇలా అయితే ఉన్న ఆస్తంతా కరిగిపోయేలా ఉంది. ఇప్పటి వరకు ఏ కార్యక్రమానికైనా పిలిస్తేనే వెళ్ళేవాణ్ణి. ఇక నుండి అలా కాదు, పిలవకపోయినా వెళ్ళాలి, పక్కోర్లకు కూడా వెళ్ళాలి. ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు అండాళమ్మా. ఇలా రోజూ ఇద్దరం ఇంట్లోనే కూర్చుని భోజనం చేయటం వల్ల ఖర్చు బాగా అవుతోంది కదా, అదే ఆలోచిస్తున్నాను. అందుకని మళ్ళీ ఏ దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారేమిటి? ఇప్పటికే ఒక బెండకాయని 2 రోజులకి సరిపడ చారు కాస్తున్నాను. అన్నం తిందామని కూర్చుంటే ఎంత వెతికినా చింతపులుసులో బెండకాయే దొరకడం లేదు. ఇది సరిపోక ఇంకో కొత్త ఆలోచన చేస్తున్నారా? సరేలే, పెద్దగా మాట్లాడకు, అందరూ వింటారు. అయినా ఎవరి కోసం పొదుపు చేస్తున్నాను? మన కోసమేగా. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే, లోపలికి వెళ్ళు. ఇదిలా ఉండగా ఒకరోజు గ్రామంలో చాలా పేదవాడైన రంగయ్య తన స్తోమతకు తగ్గట్టుగా కొందరికి మాత్రమే తన తండ్రి సంవత్సరికానికి భోజనం ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇది తెలిసిన సిద్ధయ్య రంగయ్య ఇంటికి వెళ్తాడు. ఏమిటి రంగయ్య, మీ ఇంట్లో నుండి గుమగుమలాడే విందు భోజన వాసనలు వీస్తున్నాయి, ఏమిటి విశేషం? ఏం లేదండి, నా స్తోమతకి తగ్గట్టుగా చనిపోయిన మా నాన్నగారిని స్మరిస్తూ నలుగురికి భోజనం పెడుతున్నాను. ఇంకే, మరి నన్ను కూడా భోజనానికి రమ్మంటావేమిటాయ్? అయినా నా పిచ్చిగాని భోజనానికి వస్తానంటే ఎవరైనా వద్దంటారా చెప్పు? అతిథి దేవో భవ అని ఊరకనే అంటారా? అతిథికి భోజనం పెడితే సాక్షాత్తు దేవుడికి పెట్టినట్టే కదా అంటూ పిలువని కార్యక్రమానికి వెళ్లి వండిన భోజనంలో సగం వరకు తానే తిని త్రేయించుకుంటూ వెళ్ళిపోతాడు. నేనసలే పేదోడిని. నాకున్న కొద్దిపాటి ధాన్యంతో నా అనుకునే వాళ్ళకి మాత్రమే భోజనం సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాను. ఇంతలో ఈ సిద్ధయ్య పిలవకుండానే వచ్చి సగం భోజనం ఖాళీ చేశాడు. ఇప్పుడు పిలుచుకున్న వాళ్ళందరికీ ఏం పెట్టాలి? ఇలాంటి తిండిపోతే నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ బాధపడతాడు. ఇదిలా ఉండగా ఓ రోజు రైతు రామయ్య కొత్త బట్టలేసుకుని హుషారుగా పక్క గ్రామానికి వెళ్తుండడం చూసిన సిద్ధయ్య రామయ్యను పిలిచి ఇలా అడుగుతాడు. ఏమోయ్ రామయ్య, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. కొత్త బట్టలు, వేషధారణ చూస్తుంటే ఏదో శుభకార్యానికి వెళుతున్నట్టున్నావు, నిజమేనా? పక్క గ్రామంలో నా మా బంధువులింట్లో పెళ్లికెళ్తున్నాను చెప్తే నా ఎనకమాల వస్తాడు. ఏదోడు చెప్పి తప్పించుకుని వెళ్ళాలి, లేదంటే తేరగా వచ్చిందని మొన్న రంగయ్య ఇంట్లో తిన్నట్టు తింటే తీసుకెళ్ళినందుకు నన్ను తిడతారు అందరూ. అబే అదేం లేదు సదయ్య గారు, పక్క గ్రామంలో సంత జరుగుతుంది కదా, వెళ్ళి ఇంట్లో కొన్ని వంట సరుకులు తీసుకొద్దామని వెళ్తున్నాను అంతే. అవునా, నువ్వు చెప్పేది నిజమేనా? లేదంటే నేను రాకూడదని అలా చెప్తున్నావుటో నువ్వు? అయ్యా, ఎంత మాట అన్నారు మీరు? మీరు వస్తే నాకేం నష్టం ఉండదు చెప్పండి. నిజంగా సంతకి వెళ్తాను. సరే అయితే వెళ్ళిరా. అమ్మయ్యా, ఎలాగోళ్ళు తప్పించుకున్నాను, లేదంటే నా పని అయిపోయింది. చూడు రామయ్య, నాకు చిన్న పని చేసి పెడతావా? దాందే ఉందండి, ఏటో చెప్పండి, ఖచ్చితంగా చేసి పెడతాను. ఈరోజు సంత జరుగుతున్న సంగతే మర్చిపోయాను. చాలా రోజుల నుండి వెళదాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు. సంత రోజు మాత్రం దొరికే కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను, అవి తీసుకొస్తావా నా కోసం? ఏదో తప్పించుకోవడం కోసం సంతకెళ్తాను అబద్ధం చెప్తే ఈ సిద్ధయ్య గారేటి మూలికలు తెమ్మంటున్నాడు. సంత వెళ్ళినప్పుడు మూలికలు నేను ఎక్కడిని తీసుకురాను? అయ్యా, అంటే అది వచ్చే వారం సంత రోజు తీసుకొస్తాడండి సిద్ధయ్య గారు. అంటే ఇప్పుడు నువ్వు సంతకు వెళ్ళడం లేదన్నమాట. ఇలా అబద్ధాలు చెప్పచ్చా రామయ్య? నేను మా దూరబంధువులింట్లో పెళ్లికెళ్తానండి. ఏమిటి రామయ్య ఇది? నాకు పెట్టే ఒక్క ముద్ద భోజనమే ఎక్కువ అవుతుందా మీ వాళ్ళకి చెప్పు? ఎప్పుడైనా తోటి మనిషికి భోజనం పెట్టడం కంటే గొప్ప సేవే ఉంటుంది చెప్పు. దానికోసం ఇంత పెద్ద నాటకం ఆడతావా? నీలాంటి వాళ్ల వల్లే సమాజంలో నమ్మకం లేకుండా పోతుందో. అలా ఎవరినైనా తన భావోద్వేగ మాటలతో ఒప్పించి మొహమాటం లేకుండా అందరిళ్లకు వెళ్లి పుష్టిగా తిని వస్తూ ఉంటాడు. ఓ రోజు, ఏమాయ్ ఆండాళ్ళు, లోపలేం చేస్తున్నావు? ఓసారి ఇలారా. ఏమిటండి పిలిచారు? ఏం కావాలి? బాగా ఆకలిగా ఉందో, కొన్ని మంచినీళ్లు పట్టుకురా, తాగి ఆకలి తీర్చుకుంటాను. మంచినీళ్లతో ఆకలి తీర్చుకోవడమేమిటండి? మీ చాదస్తం కాకపోతేను ఎంచక్క నేతి బీరకాయతో కూర చేశాను, నెయ్యి వేసుకుని కడుపు నిండా తినండి. ఏమిటి నువ్వు చెప్పేది? కొంపదీసి ఇద్దరికీ భోజనం తయారు చేసావా ఏమిటి? పైసా పొదుపు చేసుకోవాలి గాని ఇలా నేతి బీరకాయ కూర ఎందుకు చేశావు? పైగా నెయ్యేసుకోమంటున్నావు. డబ్బులు ఊరికనే రావు, అర్థమైందా?
సరేలండి, మరిప్పుడేం తింటారు? మన పక్క గ్రామంలో ఎవరో ముసలాయన చనిపోయారట. ఈరోజు కర్మకాండాలు జరుగుతున్నాయి. చాలా రకాల పళ్ళు, తీపి పదార్థాలతో భోజనాలు పెడుతున్నారట. అక్కడికెళ్ళి తింటాను. సాయంకాలం నీకు కూడా పట్టుకొస్తాలే. నువ్వు తొందరపడి వంట చేయకు, ఖర్చుదండగా, సరేనా? ఏమిటండి మీరు రోజురోజుకి మరీ ఇలా తయారవుతున్నారేమిటి? నువ్వు మరీను. కర్మకాండలైతే ఏమిటి, కడుపు నిండా భోజనం చేయడానికే కదా. అంటూ బయల్దేరి పక్క గ్రామం చేరుకుంటాడు. చిరునామా కోసం ఆ ఊళ్ళో ఉన్న ఒక అతన్ని ఇలా అడుగుతాడు. ఇదిగో బాబూ, ఈ ఊర్లో పరంధామయ్య గారు చనిపోయారు కదా, వారి ఇల్లు ఎక్కడో చెప్తావా? అలా ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే ఉండదండి. ఇంతకే తమరెవరు బాబో? ఊరు కొత్తలో ఉన్నారో? పరంధామయ్య గారు మాకు బాగా కావలసిన వారు. పాపం మొన్ననే చనిపోయారు కదా. ఈరోజు కర్మకాండాలు జరుగుతున్నాయి కదా, అందుకే వచ్చాను. మీకు అసలు విషయం తెలియదనుకుంటానండి. కార్యక్రమం జరిపించే పురోహితుడు ఆరోగ్యం బాగాలేక రాలేదు. అందుకే కార్యక్రమం ఆగిపోయింది. అరేరేరేరే, ఎంత పని జరిగింది! మంచి విందు భోజనం దొరుకుతుందని ఇంత దూరం వస్తే ఇలా జరిగింది ఏమిటి చెప్పమా? అసలే ఆకలిగా ఉంది, మళ్ళీ అంత దూరం ఎలా వెళ్ళాలి? ఇలా అనుకుంటూ ఉండగా సిద్ధయ్యకి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. ఎలాగైనా భోజనం చేసి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. నేను ఎన్నో రకాల కార్యక్రమాలకు వెళ్ళి ఏది ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి నేను కూడా పురోహితుణ్ణి అని చెప్పి కార్యక్రమం జరిపించేస్తే భోజనమూ దొరుకుతుంది, పురోహితం చేసినందుకు డబ్బులు కూడా ఇస్తారు. ఒక్క పనికి 2 లాభాలు కలిసొస్తాయి అని తనకొచ్చిన ఉపాయానికి సంతోషపడి పరంధామయ్య గారింటికి వెళ్తాడు. బాబూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? ఏం కావాలి? నేను పక్కూరు నుండి వస్తున్న పురోహితున్నయ్యా. నా పేరు సిద్ధయ్య శాస్త్రి. తమరి నాన్నగారికి జరిపించాల్సిన కార్యక్రమం పురోహితులు లేక ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? అవునండి, మీరు చెప్పింది నిజమే. మా గ్రామ పురోహితుడికి ఆరోగ్యం సరిగ్గా లేక ఈరోజు జరగవలసిన కార్యక్రమం ఆగిపోయింది. ఇలా మరణించిన వారికి జరపవలసిన కార్యం జరపకుంటే ఇంటికి మంచిది కాదోయ్, దోషం కలుగుతుంది. కాబట్టి మీకేమాత్రం అభ్యంతరం లేకుంటే నేను పురోహితుణ్ణే కాబట్టి ఈ కార్యక్రమం నేను జరిపించేస్తాను. మీరు ఇచ్చినంత దక్షిణ తీసుకుని వెళ్తాను. ఏమంటారు? చాలా సంతోషమండి. పిలవకపోయినా వచ్చి మీరు మా మేలు కోరి ఈ కార్యక్రమం జరిపిస్తారంటే ఎందుకు వద్దంటాం? అలాగే కానివ్వండి. అలా తనకున్న వాక్చాతుర్యంతో ఎలాగోలా కార్యక్రమం పూర్తి చేసి కడుపు నిండా భోజనంతో పాటు దక్షిణగా కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్తాడు. పురోహితం రాకపోయినా ఎలాగోలా కార్యక్రమం పూర్తి చేసి డబ్బులు సంపాదించాను. నాలో ఇన్ని తెలివితేటలున్నాయని నాకెంతవరకు తెలియనేలేదు. ఇంతకాలం ఇలాంటి మంచి ఆలోచన రాక చాలా సంపాదన కోల్పోయాను. ఇలా జనాల భావోద్వేగాలతో కూడా డబ్బు సంపాదించొచ్చన్నమాట. అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ పురోహితము, జాతకాలు చెప్తారని నమ్మించి బాగా డబ్బు సంపాదించొచ్చు. ఏమాయ్ అండాళ్ళు, నీకో గొప్ప శుభవార్త తీసుకొచ్చాను. ఇలారా. ఏమిటండి ఆ శుభవార్త? చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఈరోజు ఏం జరిగిందంటే అంటూ జరిగిన విషయమంతా వివరిస్తాడు. అదంతా విన్న ఆండాళమ్మ, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీరు రాను రాను చాలా ఘోరంగా తయారవుతున్నారు. ఇలా రాని పని వచ్చినట్టు అందర్నీ మోసం చేస్తే ఏదో ఓ రోజు మీ బండారం మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఉన్న కొద్ది పరువు కూడా పోతుంది. నువ్వు నా అర్ధాంగివయ్యుండి నేను గొప్పవాడినవుతుంటే సంతోషించాల్సింది పోయి ఇలా శాపనార్థాలు పెడతావేమిటోయ్? అయినా నీకు చెప్పడమే నా బుద్ధి తక్కువ. నేను చెప్తే మాత్రం వింటారా? నాకెందుకులేండి, మీకు నచ్చింది మీరు చేసుకోండి. అలా ఆండాళమ్మ ఎంత చెప్పినా వినకుండా డబ్బాసతో ఆ ఊళ్ళో ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందర్నీ నమ్మిస్తూ తన మాయమాటలతో జాతకాలు, తద్దినాలు, పెళ్ళిళ్ళు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. సిద్ధయ్య గురు, ఓ సిద్ధయ్య గురు. ఎవరివయ్యా నువ్వు? ఎప్పుడు చూసినట్లేదు నిన్ను. ఏం కావాలేమిటి? అయ్యా, నేను పాలపల్లి గ్రామం నుండి వచ్చానండి. మీతో ఓ విషయం గురించి మాట్లాడాలని ఎత్తుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చానయ్యా. ఏ విషయం గురించి? చాలా కాలంగా మా ఇంట్లో ప్రతిరోజు రేత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తుందండి. ఎంత ఆలోచించినా అది ఇటు అర్థం కావట్లేదు. ఆహా, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఆర్భాటం చేస్తూ 4 పైసలు సంపాదిస్తుంటే వీడేమిటి రాత్రిపూట గజ్జల శబ్దం వినిపిస్తుందంటాడు? కొంపదీసి దెయ్యం కాదు కదా? ఏమిటో ఆయన నువ్వు చెప్పేది? రాత్రివేళ గజ్జల శబ్దం వినిపించడమేమిటి? నీ చేదస్తం కాకపోతేను. అయ్యా, నేను చెప్పేది నిజమేనయ్యా. మా ఇంట్లో గుప్త నిధులున్నాయేమోనని సందేహంగా ఉందయ్యా. అయ్యి ఇంట్లో ఉంటేనే గజ్జల శబ్దం వినిపిస్తుందని ఎవరో అంటుంటే అన్నాను. మీరు అన్నీ తెలిసిన పెద్ద పండితులు కదా, ఓసారి వచ్చి చూశారంటే నిజమో కాదో తెలిసిపోద్దయ్యా. వీడన్నది కూడా నిజమే. వెళ్ళి చూడటమే మంచిది.
ఒకవేళ నిజంగానే బంగారం దొరికితే వీణ్ణి ఏదో రకంగా భయపెట్టి బంగారం మొత్తం కొట్టేయచ్చు. అదే గనక నిజమైతే ఒక్కసారిగా కోటీశ్వరుని కావచ్చు. ఒకవేళ నిజంగానే బంగారం దొరికితే నాకేమిస్తావోయ్? ఒకవేళ నిజంగానే బంగారం దొరికితే మీకు దక్షిణగా 116 ఇచ్చేస్తాలేండి. దాని గురించి మీరేం సందేహించకండియా. అబ్బో 116లే, బాగానే ఇస్తున్నావు. ఇంకే మరి, రేపు ఉదయాన్నే వస్తాను. నువ్వు వెళ్ళి కావలసిన సామాన్లు తెచ్చిపెట్టు, సరేనా? సరేనయ్యా, ఇక నేను వెళ్తున్నాను. మీకోసం ఎదురు చూస్తుంటానండి. తప్పకుండా రండియ్యా. ఏంటండి అతను మాట్లాడేది? మీరు బంగారం బయటికి తీయడమేమిటి? అతనికేమన్నా పిచ్చి పట్టిందా? నా గొప్పతనం చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలుసు. నువ్వొక్కదానివే గుర్తించడం లేదు. సరేగాని రేపు వెళ్లే కార్యక్రమానికి కొన్ని వస్తువులు చెప్తాను, అవి సిద్ధం చేయి అంటూ కావలసిన కొన్ని సరుకులు సిద్ధం చేసుకుంటాడు. అవి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పొరుగురు బయలుదేరి ఊరివాడింటికి చేరుకుంటాడు. రెండు సిద్ధయ్య గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం జరుగుతుందని చాలా భయంగా ఉందయ్యా. ఇప్పుడు మీరు వచ్చాక కాస్త ధైర్యం వచ్చిందయ్యా. మీరే ఎలాగైనా బంగారం బయటకు వచ్చేలా చెయ్యాలి. తీస్తా అందుకేగా నేను వచ్చింది. నువ్వేమి కంగారు పడకు. ఇంతకీ గజ్జెల చెప్పుడు ఎటువైపు నుండి వినిపిస్తోందేమిటి? ఇంటి వెనకాలన్న పెరట్లోనూ నీనిపెత్తుందయ్యా. రేతిపూట కొంచెం పెద్దగా నీనిపెత్తుందండి. ఇంకా ఆలస్యం అయితే గజ్జెల శబ్దం ఎక్కువై చుట్టుపక్కల వారికి కూడా వినిపిస్తుంది. త్వరగా బయటికి తీయాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రత్యేకంగా మంత్రించిన కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చాను. వీటితో నీ ఇంట్లో గజ్జెల చప్పుడు ఎందుకు వినిపిస్తోందో, ఎక్కడ బంగారం ఉందో తెలుసుకుంటాను అని నమ్మించి పులిహోర కలపగా మిగిలిన నిమ్మకాయలు అరచేతిలో పెట్టుకుని ఇంటి ఆవరణంతా తిరిగి ఒక ప్రదేశంలో నిలబడతాడు. ఇదిగో, ఇక్కడి నుండే నువ్వన్న గజ్జెల శబ్దం వినిపిస్తోంది. ఖచ్చితంగా లంకెల బిందులు ఇక్కడే ఉన్నాయి. కానీ వాటికి కాపలాగా ఏదో మాయ ఉంది. దాన్ని బయటపెట్టాలంటే కొన్ని మంత్రోచ్చారణలతో పూజ చెయ్యాలి. అలా పూజ చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు బయటకు వచ్చి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. మరి నిజంగానా స్వామి? మీరు చెప్తుంటే గుండెల్లో దడదడగా ఉందయ్యా. మీలో ఉన్న ఈ భయమే కదరా మాలాంటి వాళ్ళకి కావలసింది. లేనిపోనివి కల్పించి చెప్పగానే ఇలా భయపడతారు. మీ బలహీనత వల్లే మాకు ఆదాయం. నువ్వేం భయపడకోయ్, అంతా నేను చూసుకుంటానుగా అంటూ తన దగ్గరున్న 2 నిమ్మకాయలను తీసి మంత్రించినట్టుగా ఏవో కొన్ని అర్థం కాని మంత్రాలను పట్టించి ఇలా అంటాడు. చూనాయనా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ రోజుతో నీ అదృష్టం మామిడికాయ పండినట్టుగా పండింది. నా దివ్య దృష్టితో చూస్తున్నాను. ఇక్కడే బంగారము, వజ్రాలు, ఇంకొన్ని విలువైన నాణేలు ఉన్న 2 బిందులు పాతిపెట్టి ఉన్నాయి. వాటిని బయటకు తీయాలంటే ముందు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత బంగారం వస్తుందంటే 10,000 దేవుందయ్యా పూజారి గారు. వెంటనే డబ్బు ఏర్పాటు చేస్తాను. ఏమాయ్, పెట్లు డబ్బుంది, వెంటనే వెళ్ళి తీసుకురా. యాండి, ఆయన చెప్పేది నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకైనా మంచిది బంగారం బయటకొచ్చాక ఇస్తానని చెప్పండి. ఆయన ఎవరు అనుకున్నావు? చాలా గొప్ప పండితుడు గారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకి మించిన పండితుడు లేడు. ఆయన ఓసారి దివ్య దృష్టితో చూసి చెప్పాడంటే అందులో సందేహించాల్సిన అవసరం ఏముండదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయ్యన్నీ నీకు అర్థం కావు గాని కొద్దిసేపు మౌనంగా ఉండు. వెళ్ళి డబ్బు తీసుకురాపో. భార్య చెప్తున్నా వినకుండా డబ్బు తీసుకెళ్లి సిద్ధయ్యకిస్తాడు. ఒక్కసారిగా అంత డబ్బు చూసిన సిద్ధయ్య చాలా ఆనందపడతాడు. చూడు, మరో ఘడియలో శుభముహూర్తం రాబోతోంది. నేను చెప్పిన చోట తవ్వావంటే ఖచ్చితంగా బంగారం బయటపడుతుంది. కానీ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకో. గుంట తవ్వేటప్పుడు ఏమాత్రం తొందరపడ్డా బిందెలు అదృశ్యమవుతాయి. ఆ తరువాత నేనేం చేయలేను, గుర్తుంచుకో. నేను కొన్ని మంత్రాలు చెప్తాను, అవి పఠిస్తూ గుంట తవ్వు. తప్పకుండా సిద్ధాంతి గారు, త్వరగా చెప్పండి. వెంటనే పని ప్రారంభిస్తాను. ఇదిగో ఇదే మరి తొందర తగ్గించుకోమని చెప్పేది. లేదంటే బిందెలు మాయమవుతాయి. మరి మంత్రం చెప్తానిప్పుడు జాగ్రత్తగా విను. మొదటి మంత్రం ఓం భీం బకారాయ నమః. రెండవది ఓం భీం నాకే సొంతం నమః. మూడవది ఓం క్లీం బంగారం ప్రత్యక్ష నమః. ఇలా ఈ 3 మంత్రాలు అచ్చం నేను చెప్పినట్లు పఠిస్తూ ఉండు. బంగారం నీ సొంతం అవుతుంది. అలాగే సిద్ధాంత్ గారు, మీరు చెప్పినట్టుగా మంత్రాలు పట్టిస్తూ తవ్వడం ప్రారంభిస్తాను. అలా సిద్ధయ్య చెప్పిన మాయమాటలు నిజమని నమ్మిన ఊరివాడు మంత్రాలు జపిస్తూ గుంట తవ్వడం మొదలు పెడతాడు. అలా ఎంత లోతుగా తవ్వినా బంగారు బిందెలు కనిపించవు. ఏడు సిద్ధాంత్ గారు, ఎంత తవ్వినా బంగారం బిందెలు కనిపించట్లేదు, ఎందుకంటారు? ఎందుకని అడిగితే నన్నేం చెప్పమంటావురా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
బంగారం బిందెలు దొరకాలంటే అంత సులువైన పని కాదు ఆయ్. నా దివ్య దృష్టి ప్రకారం ఇక్కడే ఉండాలి మరి. ఇంతకీ నేను చెప్పిన మంత్రాలు సరిగ్గా పఠించావా? ఓ సరిగ్గా పట్టించానయ్యా, అయినా కూడా ఫలితం దక్కలేదు. ఏది? నేను చెప్పిన 3 మంత్రాలు చెప్పు, ఎలా పఠించావో వింటాను. మొదటిది ఓం క్లీం బంగారం ప్రత్యక్ష నమః, రెండోది ఓం భీం నాకే సొంతం నమః, మూడోది ఓం భీం బంగారాయ నమః. ఇదే చెప్పానయ్య గారు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? నేను క్రింద నుండి పైకి చెప్పమని చెప్తే నువ్వు పైనుండి క్రిందకు చెప్పావు. వరుస క్రమం తప్పించి మంత్రోచ్చారణ చేస్తే ఆ బంగారం బిందెలు మాయమవుతాయని చెప్పాను కదా మూర్ఖుడా. ఏమో పూజారి గారు, బంగారం వస్తుందనే ఆతృతలో అలా తప్పు సరిపోయిందేమో. ఇప్పుడు ఎలాగయ్యా? వచ్చిన అవకాశాన్ని చేతులారా పాడు చేసావు కదా. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలంటే చాలా సమయం పడుతుంది మరి. నీకు మళ్ళీ అదే గజ్జల చప్పుడు వినిపించినప్పుడు మళ్ళీ నా దగ్గరకు రా. అప్పుడు ఆ బంగారం బిందెలు సొంతం చేసుకునే మరొక మార్గం చెప్తాను అంటుండగా గోతిలో ఉన్న ఊరివాడికి కాలికేదో తగిలినట్టు అనిపిస్తుంది. అయ్యా సిద్ధాంత్ గారు, కాలికేదో తగులుతుంది, ఇంకొంచెం తవిసొత్తానయ్యా అని ఇంకొంచెం తవ్వగా ఒకటి చిన్నది మరొకటి పెద్దది గల 2 బిందెలు బయటపడతాయి. ఏమిటిది? నిజంగానే బిందెలు దొరికాయి? ఆహా, ఈ దెబ్బతో కోటీశ్వరునైపోయినట్టే. ఇందులో పెద్ద బిందె నేను కొట్టేస్తాను. చూడు, ఇవి బయటకు రావడానికి కారణం నేనే కాబట్టి ఇందులో ఆ పెద్ద బిందె నాకివ్వు. అది సిద్ధాంత్ గారు, ఇవి నా ఇంట్లో దొరికాయి కాబట్టి ఈ 2 నాకే సొంతం అవుతాయి. నేను తలుచుకుంటే ఈ బిందెల్లో ఉన్న బంగారాన్ని అంతా మట్టిగా మారుస్తాను. మార్చేయమంటావా మరి? లేదయ్యా, అంత పని చేయమాకండి. మొత్తం పోవడం కంటే ఒక్కటైనా మిగిలితే దేశాలు. మీరు పెద్దదే తీసుకెళ్ళండి అయ్యా. అలా పెద్దగా ఉన్న బిందెను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు సిద్ధయ్య. ఆండాళ్ళు, ఇప్పటికైనా నమ్ముతావా ఈ సిద్ధయ్య గొప్పతనం? ఏంటండి ఇది? ఈ బిందె నిండా బంగారం వజ్రాలు ఉన్నాయి, మొత్తం మనకే. ఏది? ఒకసారి చూపించండి అని అనగానే సిద్ధయ్య బిందెపై గట్టిగా బిగించి ఉన్న మూతను తీయగానే బిందె ఖాళీగా ఉంటుంది. అది చూసిన సిద్ధయ్య ఆశ్చర్యపోతాడు. ఏమిటండి, నిండా బంగారం ఉందన్నారు, చూస్తే ఖాళీగా ఉందేమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఇక ఆపండి, మీరు నన్ను ఆట పట్టించడానికే ఇదంతా చేస్తున్నారు. నాకు చాలా పనుంది, దాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా పడేసిరండి అంటూ లోపలికెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక బిందెను బయటపడేద్దామని దగ్గరకు వెళ్లగానే బిందెలో నుండి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. చూడు సిద్ధయ్య, నేను నువ్వనుకున్నట్టు ఖాళీ బిందెను కాదు, నేను శపించబడ్డ కుంభాసురుణ్ణి. నీ వల్ల ఇంతకాలానికి భూమిలో నుండి బయటకొచ్చాను. చాలా ఏళ్లుగా ఆకలితో అలమటించిపోయాను. ఈ రోజు నుండి నాకు కావలసిన భోజనం పెట్టకపోతే నిన్ను మింగేస్తాను. అలా ఆ రోజు నుండి ప్రాణభయంతో కుంభాసురుడు కోరినట్టు భోజనం పెడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి ఏమిటే ఆండాళ్ళు, ఇలా జరిగింది? డబ్బు ఖర్చు అవుతుందని భోజనం కూడా సరిగ్గా చేయకుండా జాగ్రత్త పెడితే కుండ రూపంలో ఈ బకాసురుడొచ్చి ఉన్న ఆస్తి అంతా తినేస్తున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందర్నీ మోసం చేసి సంపాదిస్తే దేవుడనేవాడు చూస్తూ ఉంటాడు. ఇదిగో ఇలాగే శిక్ష విధిస్తాడు. ఇప్పటికైనా తప్పు పనులు మాని బుద్ధిగా ఉండండి. నువ్వు చెప్పింది నిజమే ఆండాళ్ళు. మనం దాచుకున్న సొమ్ము పోతుంటే ఎంత బాధుంటుందో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి కష్టపడి పని చేసుకుంటాను. మీలో ఇంత మార్పొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మారిపోయాను, కానీ ఈ బకాసురుణ్ణి వదిలించుకోవడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. ఇంతలో అటుగా వెళుతున్న ఒక స్వామీజీ ఇంటి ముందు నిలబడి ఇలా అడుగుతాడు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. అయ్యో, స్వామీజీ చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. రండి స్వామి, ఇలా వచ్చి కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. భోజనం చేసిన స్వామీజీతో ఆంటాళమ్మ ఇలా అంటుంది. స్వామి, తమరేమీ అనుకోనంటే ఒక చిన్న విన్నపం అంటూ అప్పటి వరకు జరిగిందంతా వివరిస్తుంది. ఇలాంటి మాయని వదిలించడం శివతపస్సుదారులమైన మాకు ఏపాటిది. ఇప్పుడే ఈ మాయా బిందె నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తాను అంటూ బిందె దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతాడు. ఇంకేం భయపడాల్సిన పనిలేదు. బిందెలో ఉన్న బకాసురుడు అంతమయ్యాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మయ్య, ఒక గండం తప్పింది. ఇంకెప్పుడు ఇలాంటి వాటి జోలికి పోకూడదురా నాయనా. స్వామి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. ఆండాళమ్మ, స్వామీజీకి దక్షిణ ఇచ్చి పంపించు. సరేనండి, ఇదిగోండి స్వామీజీ మీ దక్షిణ. చెల్లెమ్మా, మంచి ఉపాయం ఆలోచించి బావగారికి బుద్ధొచ్చేలా చేసావు.
అవునన్నయ్యా, లేకుంటే మంచిగా చెప్తే నా మాట వినడం లేదు. అందుకే ఇదంతా చెయ్యాల్సొచ్చింది. ఇక వెళ్ళు, ఆలస్యమైతే నువ్వు నా అన్నయ్యవని వేషం వేసుకుని వచ్చావని ఆయనకి తెలిసిపోతుంది.